నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో దేశవ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం భారత్ పాకిస్తాన్ మధ్య నడుస్తున్నటువంటి యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. నిన్న సాయంత్రం ఎటకెలకు కాల్పుల ఒప్పందం జరిగింది. భారత్ పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ భారత్ మీద కాల్పులు జరపొద్దు, ఇక కాల్పుల ఒప్పందం చేసుకుందాం, యుద్ధ విరమణ జరగాల్సిందే, యుద్ధాన్ని ఆపాల్సిందని చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ పాకిస్తాన్ దొంగ బుద్ధి చూపించింది, మళ్ళీ డ్రోన్లతో భారత్పై విరుచుకుపడే ప్రయత్నం చేసింది. సో అలర్ట్ అయినటువంటి భారత ఆర్మీ ఇక ఆ డ్రోన్లని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. సో నిన్న జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సీఎం ఉమర్ అబ్దుల్లా ట్వీట్ చేసిండు, కాల్పుల ఒప్పందాన్ని మరి విస్మరించినటువంటి పాకిస్తాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే, పాకిస్తాన్ని విడిచిపెట్టేదే లేదంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అందరి వాయిస్ పెరుగుతుంది. ఒక్కసారి ఒప్పందం జరిగిన తర్వాత దాన్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉండదు, బ్రేక్ చేయదు కూడా. కానీ మరి కాల్పుల విరమణకు ఓకే చెప్పిన పాకిస్తాన్ మళ్ళీ కాల్పులకు ఎట్లా సిద్ధమైంది, మళ్ళీ కాల్పులు చేసేందుకు డ్రోన్లను ఎందుకు పంపించింది అంటే పాకిస్తాన్ వెనుక ఉన్నటువంటి ఇతర దేశాలు ఏది, పాకిస్తాన్ వెనుకున్నటువంటి ఈ కాల్పులకు కారణమైనటువంటి వాళ్ళు ఎవరు, ఎందుకు పాకిస్తాన్ ఈ రకంగా దొంగ దెబ్బతీసేందుకు కుట్ర పన్నింది, ఇట్లా చాలా ప్రశ్నలు తలెత్తున్నాయి. బట్ ఏదేమైనా పాకిస్తాన్ని వదిలిపెట్టేది లేదంటూ ముక్త కంఠంతో యావత్ భారత్ మొత్తం కూడా చెప్తోంది. సో మరి ఏం జరగబోతుంది ఏంటంటే డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకోవైపు ఇక మావోయిస్టులకు సంబంధించి కాల్పుల విరమణకు సంబంధించి ఏదైతే మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు, ఏవైతే కాల్పులు ఉన్నాయో దీనికి సంబంధించి మరి కేంద్రానికి మావోయిస్టులు ఒక లేఖ రాస్తే ఆ లేఖ నుంచి కొంత కేంద్రం స్పందించినట్టు తెలుస్తోంది. నిజంగానే ఆపరేషన్ కగారు 2026 మార్చ్ 31 వరకు కంటిన్యూ అవుతుంది. మావోయిస్టు రహిత భారత్గా మరి మార్చబోతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలో చెప్పింది. కాబట్టి సో అది కంటిన్యూ అవుతుందా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అందరు మొన్నటిదాకా. బట్ ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి లేఖకు మాత్రం కేంద్ర ప్రభుత్వం స్పందించిన ప్రచారం జరుగుతోంది. సో ఈ లేఖ స్పందనతో అయినా మరి హిడ్మా అదేవిధంగా మావోయిస్టుల కష్టానికి ప్రతిఫలం దక్కిందనుకోవచ్చు, లేదంటే వాళ్ళు పడ్డటువంటి తాపత్రయం శాంతి చర్చలు జరగాలి జరగాలి జరగాలని ఏదైతే ఆశించారో ఆ కష్టానికి ప్రతిఫలం దక్కిందనుకోవచ్చు. కాల్పుల విరమణకు ఎన్కౌంటర్లు చేయకుండా ఒక అడుగు మరి పోలీసు బలగాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇట్లా చాలా అంశాలున్నాయి. తెలంగాణలో అందాల పోటీలు ప్రారంభమైనాయి. అందాల పోటీల మీద కూడా కాంట్రవర్షియల్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కానీ ప్రతిపక్ష నాయకులు మరి యుద్ధం జరుగుతూ ఉంటే అందాల పోటీని మీరు ఎట్లా ఏర్పాటు చేస్తారు, అందాల పోటీలో మీరు ఎట్లా పాల్గొంటారంటూ కొన్ని కామెంట్ చేస్తున్నారు. ఇట్లా చాలా అంశాలున్నాయి. ప్రధానంగా భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఎందుకు విరుచుకుపడే ప్రయత్నం చేసింది, ఎందుకు మరి కాల్పుల విరమణని ఉల్లంఘించింది, ఆపరేషన్ కగారు ఆగిపోతుందా, కర్రెగుట్టల్లో కాల్పుల మూతలు మరి నిజంగానే నిలిచిపోయినాయా, శాంతి చర్చలు జరుగుతాయా, ఏం జరగబోతుంది, ఇట్లా అన్ని అంశాల గురించి మనం ఒకసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథల్లోకి పోయే ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా మన తొలి వెలుగు పేపర్ నుంచి కనుక మొదలు పెడితే, దొంగ పాకిస్తాన్ భారత్పై మళ్ళీ మిసైల్ దాడులు, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన నిజమేనంటున్న మిస్రీ, ఇక సరిహద్దు నగరాలపై వరుసగా డ్రోన్లతో అటాక్, పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్, ఇక అప్రమత్తమైన భారత సైన్యం, అన్ని రాష్ట్రాల సిఎస్లతో కేంద్ర హోంశాఖ మీటింగ్, అలర్ట్గా ఉండాలంటూ ఆదేశాలు, దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా హెచ్చరిక, పాక్ సర్కార్ మాట వినని సైన్యం, ప్రధాని ధిక్కరించిన ఆర్మీ చీఫ్ మునీర్, పాకిస్తాన్లో మరోసారి తన దొంగ బుద్ధిని చాటుకుంది. ఇక కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే వక్ర బుద్ధిని చాటుకున్నట్టుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లుగా సమాచారం. శ్రీనగర్లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయంటూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతి ఏంటని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వెంబడి శనివారం రాత్రి అనేక ప్రాంతాల్లో పాక్ దాడులకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని ఉందాపూర్, శ్రీనగర్లోని భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పాక్ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పొక్రేన్లో శ్రీనగర్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ సమీపంలో పలు డ్రోన్లు కూల్చివేసినట్టుగా సమాచారం. మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్లో పఠాన్కోట్ ఇక
ఫిరోజ్పూర్, రాజస్థాన్లోని జైస్మలేర్, బాడ్మేర్లో పూర్తిగా కరెంటు నిలిపివేశారు. ఇక కట్వాల్ బ్లాక్అవుట్ పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. పంజాబ్లోని పలు ప్రాంతాల్లోనూ కరెంటు నిలిపివేశారంటూ వార్త కనిపిస్తుంది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, భారత్ మీద పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేసింది. కాల్పుల ఒప్పందాన్ని నిజంగానే విస్మరించింది, మర్చిపోయింది. ఇక్కడ మనకు క్లియర్ తెలుస్తోంది, దొంగ పాకిస్తాన్ భారత్పై మళ్ళీ మిసైల్ దాడులకు ప్రయత్నం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టుగా తెలుస్తోంది. మరి కాల్పుల విరమణను ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్కి ఎటువంటి బుద్ధి చెప్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది? ఒక్కసారి భారతీయులంతా ఏకమై గట్టిగా తుప్పుమని ఉమిస్తే కొట్టుకోపోయేటువంటి పాకిస్తాను ఇవాళ భారత్ మీద దొంగ బుద్ధి చూపిస్తున్నది. కాల్పుల విరమణ జరిగింది, అందరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇరు దేశాలు ఇతర దేశాల మధ్య ఈ పాకిస్తాన్ భారత్ మీద ఒక సంధిని కుదుర్చున్నాయి. ఇక కాల్పులు జరుపుకోవద్దు, యుద్ధం వల్ల రెండు దేశాలు మరి ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతాయి అని చెప్పేసి మరి మధ్యవర్తులుగా కొన్ని దేశాలు ఈ కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పందాన్ని చేస్తే కనీసం గంట 2 గంటల వ్యవధిని కూడా ఆ కాల్పుల ఒప్పందం మీద ఉండలేకపోయింది ఈ దొంగ పాకిస్తాన్. ఒప్పందాన్ని ఉల్లంఘించి తిరిగి మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేసింది. అంటే నమ్మించి గొంతు కోసే ప్రయత్నం చేసిందని చెప్పాలి. తెలంగాణ భాషలో చెప్పాలంటే పాకిస్తాన్ భారత్ని నమ్మించి గొంతు కోసే ప్రయత్నం చేసింది. కానీ మనం ఊరుకుంటామా? భారత్ అంటే ఆషామాష అనుకుంటున్నారా? భారత ఆర్మీ అంటే ఆషామాష అనుకుంటుందా పాకిస్తాన్? ఒక్కసారి భారత సైన్యం గనక కన్నెర్ర చేస్తే ఖాళీ బూడిదైపోద్ది పాకిస్తాన్. సో డిస్కషన్లో మాట్లాడదాం దీని గురించి. ఇక మరొక అంశం కనుక మనం చూస్తే, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, ర్యాంప్ వాక్ చేసిన అందగతలు, ఫ్యాషన్ డ్రెస్సుల్లో, డ్యాన్సులో 250 మంది కళాకారులతో పేరని నృత్యాలు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు షురు. హాజరైన ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా. సో మొత్తం మీద మన తెలంగాణలో, మన హైదరాబాద్లో అందాల పోటీలు నడుస్తూ ఉన్నాయి. ఈ అందాల పోటీలో మరి దేశ విదేశాలకు చెందినటువంటి అందగత్తెలంతా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. నిన్న ప్రారంభమైంది. ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ అందాల పోటీకి హాజరైనటువంటి పరిస్థితి. మరి అందాల పోటీ అనగానే అందరూ ఏదో ఊహించుకుంటారు. సామాన్యంగా అందాల పోటీ అనగానే ఏవో చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు, వాళ్ళు ఫ్యాషన్ అప్ చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, అందంగా ఉంటారు, వాళ్ళు ఏదో ఎక్స్పోజ్ చేస్తారు అన్నట్టుగా ఊహించుకుంటారు. కానీ అందాల పోటీ అంటే అది కాదు అర్థం. అందాల పోటీలో వాళ్ళ టాలెంట్ కావచ్చు, వాళ్ళ నడవడిక కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి కొన్ని అంశాలని వాళ్ళు పాయింట్అవుట్ చేసి వాళ్ళని ప్రపంచ సుందరి లేకపోతే దేశానికి సంబంధించినటువంటి మిస్ వరల్డ్ కావచ్చు, మిస్ ఇండియా కావచ్చు, ఇట్లా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. చాలామంది అందాలు ఆరబోస్తేనే అందాల పోటీలో పార్టిసిపేట్ చేయడము, వాళ్ళు మిస్ వరల్డ్ అవుతారో లేకపోతే మిస్ ఇండియాగా వాళ్ళు కప్పు గెలుచుకుంటారు అనుకుంటారు. అందం అక్కడ ప్రాధాన్యత ఉండదు. చాలామంది అనుకుంటారు అందమే ప్రాధాన్యత అనుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3-4 ఫోటోలు కనబడుతున్నాయి. ఇక్కడ అందగత్తెలు కనబడుతున్నారు. ఒకసారి జూమ్ చేయవా, అందగత్తెలు కనబడుతున్నారు కదా. వీళ్ళందరినీ చాలామంది ఏమనుకుంటారు అంటే వీళ్ళు ఏదో ఎక్స్పోజ్ చేస్తానో లేకపోతే తెల్లగా ఉంటేనో ఇది అందాల పోటీలో వీళ్ళు మిస్ ఇండియా గాను మిస్ వరల్డ్ గాను మరి వీళ్ళు కప్పులు గెలుస్తారు అనుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నామే ఏ దేశమో తెలియదు కానీ ఇవి ఎంత నల్లగా ఉన్నదో చూడండి. సో ఇక్కడ ఉన్నామని చూడండి, ఇక్కడ కూడా కొంత ఆమె నల్లగా ఉంది, కొంత ఆమె హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో అంటే అందం అనేది వాళ్ళ స్పెషల్ టాలెంట్ కావచ్చు, వాళ్ళు అక్కడ ఆ పోటీలో ఇచ్చినటువంటి టాస్క్లను గెలిచే విధానంలో కావచ్చు, అట్లా వాళ్ళని మిస్ వరల్డ్గా మిస్ ఇండియాగా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు తప్ప ఏదో షో అప్ చేస్తేనో లేకపోతే తెల్లగా ఉంటేనో ఇటువంటి అంశాలు ఉండవు. దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. చాలామంది అందాల పోటీలు అనగానే ప్రతిపక్ష నాయకులు కూడా ఏదో ఊహించుకుంటున్నారు అందాల పోటీలు అనగానే. ఇక తార్నాకలో 1000 కోట్ల భూ కబ్జానంట. ఓ మంత్రి హస్తం ఉన్నట్టు ప్రచారం. 9 ఎకరాల ఎర్రకుంట చెరువు ఆక్రమణ, రాత్రికి రాత్రే వెలిసిన అక్రమ నిర్మాణాలు, గుడిసెలు వేసిన గుర్తు తెలియని వ్యక్తులు, కేసులు ఉండడంతో ఖాళీగా వదిలేసిన జిహెచ్ఎంసీ. ఇక కలెక్టర్ ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు, భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు, హైడ్రాతో విచారణ చేయిస్తామన్న డిప్యూటీ మేయరు. మంత్రి అండతోటి 1000 కోట్ల భూ కబ్జా చేసినట్టు తార్నాకల 1000 కోట్ల భూ కబ్జా. దీని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక ఆపరేషన్ కగార్కు బ్రేక్. కర్రెగుట్టల నుంచి భద్రతా దళాలు వెనక్కి సరిహద్దు హెడ్ క్వార్టర్స్ చేరుకున్న
చేరుకునే అవకాశం కనబడుతూ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి, భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తలు, ఇటీవల పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు, 30 మందికి పైగా మావోయిస్టుల మృతి, మందు పాత్రలు పేలి పలువురు జవాన్లు మృతి అంటూ వార్త కనిపిస్తుంది. ఆపరేషన్ కగారుకు బ్రేక్ పడ్డదట. ఇప్పటికే లేఖ రాసిరు కదా మావోయిస్టులు, ఆ లేఖ కూడా స్పందించినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి తాత్కాలిక బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇక 3 రోజుల పాటు వానలు ఫుల్గా పడతాయట. హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మరి అప్రమత్తంగా ఉండాల్సిందిగా జిహెచ్ఎంసీ సిబ్బంది చెప్పిందట. రైట్, ఈనాడులో చూస్తే కాల్పుల విరమణ గంటలోనే పాక్ ఉల్లంఘన, పోర్ను వీడేందుకు తొలుత 2 దేశాల అంగీకారం. ఇక డీజీఎంఓల స్థాయి చర్చల్లో నిర్ణయం, అమెరికా సహా పలు దేశాల దౌత్యయత్నాలు సఫలమంటూ వార్త కనిపిస్తుంది. ఫలించిన అమెరికా దౌత్యం, పోరు విరమణకు ఒప్పించమన్న ట్రంప్, రంగంలోకి చైనా, సౌదీ అరేబియా, T7 నవాజ్ షరీఫ్ కూడా. అమెరికా మధ్యవర్తిత్వాన్ని ప్రస్తావించని భారత్ పాకిస్తాన్ని పరస్పరం చర్చించుకొని విరమించినట్లు ప్రకటన. ఆపరేషన్ సింధూరు హాతుల్లో కాందార్ విమాన హైజాక్ నిందితుడు. ఇక జాబితాలో మసూద్ అజార్, 2 భావమృదులు. భారత సైన్యం మట్టుపెట్టిన ముష్కర్ల పేర్లు వెల్లడంటూ ఇక వార్త కనిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా రాత్రి పొద్దుపోయాక పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడిన పాక్, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, కాశ్మీర్లో బ్లాకౌట్ కొనసాగింపు. విరమణకు ముందు పాకిస్తాన్లో 8 సైనిక స్థావరాల్ని ధ్వంసం చేసిన భారత్, డ్రోన్లు, క్షిపణులు విజయవంతంగా అడ్డుకున్న మన సైన్యం. ఇక కాశ్మీర్లో 7 మృతి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. కాల్పుల విరమణని ఉల్లంఘించినటువంటి వార్త. ఇక చూడండి, కాల్పుల విరమణ ప్రకటన అనంతరం శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగరం గగనతలంలో పాకిస్తాన్లో డ్రోన్లట. వీరికి బుద్ధి ఉన్నదా, వీరికి మైండ్ ఉన్నదా, వీడు మనిషా గాడిదా పాకిస్తానోడు? అరే, కాల్పుల విరమణ జరిగిన తర్వాత మళ్ళీ ఎట్లా కాల్పులు చేస్తారా? వీడు ఓ మాటని మాట్లాడుకుంటే ఆ మాట కట్టుబడి ఉండాలి. ప్రాణం పోయినా సరే కానీ మాట తప్పొద్దు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. 2 దేశాల మధ్య కోట్లాది మంది ప్రజల ప్రాణాల పట్ల జరుగుతున్నటువంటి ఒక యుద్ధ వాతావరణం. సో యుద్ధ వాతావరణంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు ఒప్పందం కుదబెట్టి మధ్యవర్తాన్ని వాళ్ళు తీసుకొని మరి కాల్పుల విరమణ జరపాలని చెప్పినప్పుడు ఓకే చెప్పి సందులో సడమియ లెక్క మళ్ళా గంట సేపు కూడా కాలేదు, అప్పుడే డ్రోన్లు ఎగిరేస్తున్నట్ట ఈ మోతపారి. ఎవడు? పాకిస్తానోడు. ఎక్కడికక్కడ మట్టు పెట్టింది మన ఆర్మీ ఆ డ్రోన్ల అన్నింటినీ కూడా. ఇక అందాల పండుగ అంటూ వార్త ఈనాడులో హైలైట్ కనిపిస్తుంది. ముఖ్యమంత్రి హాజరైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో ఆంత్రప్రెన్యూర్ సుధారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, మిస్ వరల్డ్ క్రిస్టినా CEO జులియా మోర్లే, మంత్రి జూపల్లి కృష్ణారావు, CS రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ అంటూ వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ మత్తులో వైద్యులంటూ ఓ వార్త కనిపిస్తుంది. 2 ఏళ్ల వ్యవధిలో 20 మంది డాక్టర్లు అరెస్టు. తాజాగా యువ వైద్యురాలు డ్రగ్స్ కొనుగోలుతో కలకలం. గంజాయికి బానిసలవుతున్న వైద్య విద్యార్థులట. మత్తులో వైద్యులట. ఇక మొత్తం వీళ్ళంతా మత్తులో మునిగి తేలుతున్నారట కొంతమంది డాక్టర్లు. ఇక జీవన్లాల్ లౌఢ్యా సిబిఐ వలలో ఆదాయ పన్ను శాఖ కమిషనర్, నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుమారుడు. 70 లక్షల లంచం కేసులో మొత్తం 5 అరెస్టు. సోదాలో మరో 69 లక్షల స్వాధీనమట. ఈయన చూడండి, సిబిఐ వలలో ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరు అరెస్ట్ అయినట. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుమారుడు అంట. 70 లక్షల లంచం తీసుకున్నాడట. ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇవ్వాలి జీవన్లాల్ లౌఢ్యాకు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ సేమ్ అదే వార్త. విరమణ ఉల్లంఘన అంటూ వార్త కనిపిస్తుంది. కాల్పుల విరమణకు భారత్ పాక్ ఓకే, ఒప్పందం కుదిరిన గంటల్లోనే పాక్ ఉల్లంఘన అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇంకా పాక్కి అన్ని దెబ్బలే అంటూ వార్త కనిపిస్తుంది. 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం. కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి కూడా. ఆపరేషన్ సింధూర్లో మట్టుబెట్టిన భారత సైన్యం. అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అత్యున్నత అధికారులు. పాక్ సైన్యం ప్రభుత్వ ఉగ్ర లింకులు బట్టబయాలంటూ వార్త కనిపిస్తుంది. ఇక తడబాటు లేదు, గడిబిడ లేదు, పట్టు సడలించకుండా భారత్ దూకుడు. పాక్ను ఊపిరి సల్పనివ్వని మన సైన్యం. శత్రు భూభాగంలో చొరబడి మరి క్షిపణులు వర్షం. ఆ దేశ ఆయుధ రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం అంటూ మనకు ఆర్మీకి సంబంధించిన ప్రశంసల వర్షం కనిపిస్తూ ఉంది. ఇక
తారలు దిగి వచ్చిన వేళ అంటూ అందాల పోటీకి సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంది. మరో వార్త, కర్రగుట్టల నుంచి కేంద్ర బలగాలు వెనికిపోయినాయట. సరిహద్దులో ఉధృతితో కేంద్రం ఆదేశాలు, ఇకపై ఆయా రాష్ట్రాల బలగాలతోనే ఖగారంటూ వార్త కనిపిస్తుంది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక వెలుగులో చూస్తే వెలుగులో కూడా ఆల్మోస్ట్ కాల్పుల విరమణ ఒప్పుకున్నాయంటూ వార్త కనిపిస్తుంది. అందాల పోటీలో వార్త కనిపిస్తుంది. ఇక 45 డిమాండ్లకు ఓకే, ఉద్యోగాల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కసరత్తు, ఆర్థిక భారం లేనివి ముందుగా అమలు చేయాలంటూ యోచన, మిగతా 12 డిమాండ్ల దశల వారీగా అమలు, త్వరలోనే సీఎంకు కమిటీ నివేదిక అంటూ వార్త కనిపిస్తుంది. ఇంకా 5 కీలక ఉగ్రవాదులు హతం, ఆపరేషన్ సింధూర్లో లష్కరే జైషే టెర్రరిస్టులను మట్టుబెట్టినటువంటి మన ఆర్మీ అంటూ వార్త కనిపిస్తుంది. వారిలో 2 జైషే చీఫ్ మసూద్ అజహర్ బామ్మర్దులు అట. వీళ్ళంతా ఎవడు బామ్మర్దు, వీళ్ళందరూ బామ్మర్దులు అవుతారు. మన ఈ లెక్కన చూస్తే భారతీయులందరికీ బామ్మర్దులు, ఈ ఉగ్రవాదులందరూ కూడా. ఇక ఇస్లాం పేరెత్తడానికి పాక్కు అర్హత లేదు, అమాయకుల్ని చిన్నపిల్లల్ని చంపుతూ మారణహోమం సృష్టిస్తున్నది అంటూ అసదుద్దీన్ ఓవైసీ అంటాడు. పాకిస్తాన్కు IMF $1 బిలియన్ రుణం ఇలా ఇస్తుంది. ఆ ఫండ్ను ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్గా మార్చేశారు. పాక్ను నిరాయుధీకరణ చేయాలంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి అంటూ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ వార్త కనిపిస్తుంది. ఇక చూడండి, అంతే. ఇక్కడ 5 కీలక ఉగ్రవాదులు చచ్చిపోయారట. ఈ ఐదుగురిలో ఎవరైతే వారిలో 2 జైషీ చీఫ్ మసూద్ అజాద్, ఇద్దరు కూడా బామర్దులు అంటూ వార్త కనిపిస్తుంది. సో మొత్తం మీద మట్టు పెట్టింది ఆర్మీ. ఇక స్వేచ్ఛ చూస్తే స్వేచ్ఛలో కూడా సేమ్ అలా కనబడుతుంది. కర్రగుట్టలో రహస్యం, చారిత్రక గుహల్లో ఆదివాసీల స్థిర నివాసం. 1970-80 దశకాలలో అంత చిక్కని దాడులు. ఇక 1990లో కలెక్టర్ ఆదేశాలతో గుట్ట దిగిన ఆదివాసులంట. ఏమంటారు, 1970-80 దశకాల్లో అంతా చిక్కని దాడులట. ఇక 1990లో కలెక్టర్ ఆదేశాలతో గుట్ట దిగిన ఆదివాసులు. పామునూరులో ఊచకోతతో బెంబేలెత్తిన గ్రామాలు. నేటి వరకు అటువైపు చూడని గిరిజనులు. మావోయిస్టులకు సేఫ్ ప్లేస్, భద్రతా బలగాల ఆపరేషన్. అసలు కర్రగుట్టల్లో ఏముంది? యురేనియం, ఐరన్, డైమండ్స్, ముడిసరుకు లభ్యమవుతుందా అంటూ వార్త కనిపిస్తుంది. ఇక నక్సల్ లేఖకు స్పందించిన కేంద్రం అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. సో దీని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. కర్రగుట్టలకు సంబంధించి ఇక పాకిస్తాన్ అంటున్నారు. పాకిస్తాన్ మళ్ళీ కాల్పులు, సీజ్ ఫైర్ బ్రేక్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక అందాల పోటీ అనేది స్వేచ్ఛలో కనిపిస్తుంది. మధ్యవర్తిత్వం ఎందుకు? కేంద్రాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత. కాల్పుల విరమణను స్వాగతించిన ఎమ్మెల్సీ. దేశాన్ని రక్షించడానికి భారత్ ధైర్యంగా పోరాడిందంటూ కామెంట్స్ కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని గాలిలో పెడుతున్నాం, పనిగట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు, AI టెక్నాలజీతో విష ప్రచారం. PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదేం షాడిజం, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదు, తలాతోక లేకుండా పాలన చేస్తారా? ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలట. ఇక లేడీ అర్జున్ రెడ్డి, డ్రగ్స్తో పట్టుబడ్డ లేడీ డాక్టర్ సప్లయర్ కూడా అరెస్టు. 4 ఏళ్లలో 70 లక్షలు ఖర్చు. విచారణలో వెలుగులోకి సంచలన నిజాలట. ఇదే మంచి ఛాన్స్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. భవిష్యత్తు వస్తుందో లేదో కూడా తెలియదు. బీసీలంతా ఎన్నో ఏళ్ళు వెనుకబడ్డరు. కులగణపై కేంద్రం నిర్ణయం సూపర్. ఇక ఓబీసీలకు తగిన న్యాయం. బీసీసీ ఈ సమావేశంలో యూపీ మంత్రి నరేంద్ర కశ్యప్ అంటూ వార్త కనిపిస్తుంది. సో కులగణతో దేశ అభివృద్ధి అంటూ మరో వార్త. వెనక్కి తెస్తారా వదిలేస్తారా? 6,000 ఎకరాలు వెనక్కి తెస్తారా వదిలేస్తారా? ప్రభుత్వంలోనూ కదలిక శూన్యం. సరిహద్దు రాష్ట్రాల్లో ఆలయ భూములు ఉన్నట్లు రికార్డు. సర్వే నెంబర్లు లేవు, హద్దులు సూచిక బోర్డులు లేవు. మరి గుర్తించేదెలా? సతమతమవుతున్న అధికారులు. గత సర్కారు బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం భూముల స్వాధీనం చేసుకుంటేనే ఆదాయం అంటూ వార్త కనిపిస్తుంది. 6,000 ఎకరాల భూమి అంటది. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక గ్రామాల్లో తిరగలేకపోతున్నాం, జర పెండింగ్ ప్రాజెక్టులు పనులు పూర్తి చేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతాం. మంత్రులపై ఎమ్మెల్యేల ఒత్తిడి. కొన్ని నియోజకవర్గాల్లో స్వల్ప వాగ్వాదాలు. పర్యటనలో బయటపడుతున్న సమస్యలంట. ఇది వాస్తవమే, ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నటువంటి మాట. ఇక కేఎల్ కబ్జా భాగవతం అంటూ వార్త కనిపిస్తుంది. యూనివర్సిటీ ముసుగులతో అరాచకాలు, కోట్లు విలువ చేసే భూమి హంఫర్ట్. గాజుల రామారం సర్వే నెంబర్ 354లో అక్రమణాలు. 5 ఎకరాల భూమి కబ్జా చేసిన కేఎల్ యూనివర్సిటీ. ప్రహారీ గోడలు నిర్మించి షెడ్ల నిర్మాణం. హైడ్రాకు ఫిర్యాదులు వెలువ. క్షేత్రస్థాయిలో పర్యటించి కాపాడిన అధికారులట. రైట్. దిశలో చూస్తే
దిశలో కూడా ఆల్మోస్ట్ ఇవే ఉన్నట్టున్నాయి. సీజ్ ఫైర్ ఉల్లంఘించిన పాకిస్తాన్ అంటూ వార్త కనిపిస్తుంది మనకు హైలైట్గా. పాక్ వక్రబుద్ధి అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా 70 లక్షల లంచం తీసుకున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐకి చెక్కిన జీవన్ లాల్ అంటూ వార్త కనిపిస్తుంది. మిస్ వరల్డ్ పోటీలు అసుదీన్కు సంబంధించిన వార్త కనిపిస్తుంది. మరోవైపు ప్రతి నెల 500 కోట్ల రూపాయలంటూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్లియర్కు ప్రయారిటీ, సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారం, ఉద్యోగుల డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ నివేదిక, అధికారులకు సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇంకోవైపు బాలకృష్ణ డెలివరీ బాయ్ అంటూ మత్తు డాక్టర్ అట 5 లక్షలకు వాట్సాప్లో కొకైన్ ఆర్డర్ రిసీవ్ చేసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు. డెలివరీ బాయ్ని సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు. 53 గ్రాముల కొకైన్, 10,000 క్యాష్, 2 మొబైల్ సీజ్. డ్రగ్స్ కోసమే 70 లక్షలు ఖర్చు చేసిన వైద్యురాలు. ఇది పెద్ద స్టోరీ ఉన్నట్టుంది ఈ వైద్యురాలది. ఇక నమస్తే తెలంగాణ చూస్తే కాల్పుల విరమణ అంటూ నమస్తే తెలంగాణ కనిపిస్తుంది. మోదీ సర్కార్ అంగీకారంపై దేశం విస్మయం అంటూ కాల్పుల విరమణకు పాక్ ఉల్లంఘనకు సంబంధించిన వార్తనే మనకు నమస్తే తెలంగాణలో హైలైట్ కనిపిస్తుంది. ఎందుకంటే 2-3 రోజుల నుంచి కూడా ఏం లేవు. వార్తా కథనాలన్నీ కూడా చుట్టూ ఎక్కడ తిరుగుతున్నాయి అంటే ఓన్లీ భారత్ పాకిస్తాన్ మధ్య మాత్రమే తిరుగుతూ ఉంది ఇదంతా స్టోరీ కూడా. సో దాని గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి రైట్ ఒక్కసారి పూర్తి కథనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తి కథనం కనుక మనం చూసినట్టయితే